స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 38వ సర్గ. వశిష్ఠుడు కైకతో మాట్లాడిన మాటలు విన్న అంతఃపుర స్త్రీలు నారచీర కట్టుకోవడానికి రాక అవస్థలు పడుతున్న సీతను చూచి కైకను దశరథుణ్ణి మనసులోనే తిట్టుకున్నారు. వారి మనోభావాలను గ్రహించాడు దశరథుడు. దశరథుడు కైక వంక చూచి, ఓ కైక, వశిష్ఠులు వారి మాటలు విన్నావు కదా. వారు చెప్పినది యథార్థము. సీత నారచీరలు ధరించవలసిన అవసరం లేదు. సీత సుకుమారి, వయసులో చిన్నది, పుట్టినప్పటి నుండి రాజభోగాలలో మునిగి తేలింది. సీతకు వనవాసం సరికాదు అని వశిష్ఠుల వారు చెప్పినది అక్షరాలా సత్యము. జనక మహారాజు కుమార్తె సీత ఒక యోగిని వలె నారచీరలు ధరించవలసిన అవసరం లేదు. ఓ కైక, సీత నీకు ఏమీ అపకారం చేసిందని ఆమెకు నారచీరలు ఇచ్చావు? నేను నీకు సీత కూడా నారచీరలు ధరించి అడవులకు వెళుతుంది అని వరం ఇచ్చానా? మరి సీతకు ఎందుకు నారచీరలు ఇచ్చావు? ఆమె ఎవరో తెలుసా? జనక మహారాజు కూతురు. ఆమె నారచీరలు ధరించాలా? కాబట్టి ఆమెకు పట్టుబట్టలు ఇవ్వు. అంతేకాదు, ఆమె వెంట పట్టుబట్టలు, ఆభరణములు పంపించమని ఆదేశిస్తున్నాను. నాకే జీవించడానికి అర్హత లేదు. అటువంటి వాడిని నేను నీకు వరాలు ఇచ్చాను. నా మాటను రాముడు పాటిస్తున్నాడు, అడవులకు వెళుతున్నాడు. వింతగా ఉంది కదూ. కానీ నేను నీకు ఇచ్చిన వరాలతో, నేను నీకు ఇచ్చిన మాటతో సీతకు ఎలాంటి సంబంధమూ లేదు. రాముడు నీకేమైనా అపకారం చేస్తాడని అడవులకు వెళ్ళగొడుతున్నావు. అలాంటి అపకారం సీత వలన కలగదు కదా. మరి ఆమె ఎందుకు అడవులకు వెళ్ళాలి? వెళ్ళినా ఎందుకు నారచీరలు ధరించాలి? నీ పట్ల ఆమె ఏమీ అపరాధం చేసింది? ఓ కైక, నీవు రాముణ్ణి అడవులకు పంపుతూ మహాపాపం చేస్తున్నావు. అది చాలదన్నట్టు వాళ్లకు నారచీరలు ఇచ్చి ఘోరమైన అపరాధం చేస్తున్నావు. నరకానికి పోతావు, నరకానికి పోతావు అని వలవలా ఏడ్చాడు దశరథుడు. ఏడుస్తున్న తండ్రిని చూచిన రాముడు ఆయన దగ్గరగా వెళ్ళాడు. దశరథుని దగ్గర కూర్చుని ఇలా అన్నాడు, ఓ మహారాజా, నా తల్లి కౌసల్య వృద్ధాప్యంలో ఉంది. ఆమెకు ఏ పాపమూ తెలియదు. నేను వనములకు వెళ్లడం చూచి ఆమె కూడా మీ మాదిరి శోక సముద్రంలో మునిగిపోయింది. మీరు కూడా ఇలా శోకిస్తూ ఉంటే ఆమెను ఎవరు ఓదారుస్తారు? నా తల్లి కౌసల్యను ఆదరంతో చూడండి, ఆమెను నిరాదరించకండి. నా మీద ప్రేమతో నా తల్లి కౌసల్య ప్రాణత్యాగం చేసుకోకుండా చూడండి. అదే మీరు నాకు ఇచ్చే వరం. ఈ ఒక్క వరాన్ని నాకు ప్రసాదించండి. నాకు వనములకు పోవుటకు అనుమతి ఇవ్వండి అని అన్నాడు రాముడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 38వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.